ఏండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. పెళ్లి కౌరుడికి వచ్చాను. ఓ పాలిమి సెవీడు పడేయండి. మన పెద్దాపురం వాస్తవ్యులు శ్రీ బత్తిని గడ్డియ్య శ్రీమతి పార్వతీ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక అబ్బాయి అరుణ్ కిషోర్ పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవమన్మధుడిలా ఉంటాడంటే నమ్మండి. అందులోనూ మన ఓడికి సిగ్గు ఎక్కువండి బాబా. అందుకే పెళ్ళి అనేసరికి మన ఓడి తెగ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏది ఏమైనా పెళ్ళి అంటే మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. చూసారా మాటలో పడిపోయే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. రాజమండ్రి పక్కన ఉన్న సీతానగరం వాస్తవ్యులు శ్రీ దొమ్మేటి రాంబాబు శ్రీమతి మంగా దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక్క ముద్దుల కూతురు సునీత పెళ్ళండి. చూసారా అమ్మాయిని? కోందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి పైగా పెంపకం అలాంటిది. ఇగో జంటను చూడాలిగానే శీలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం జూన్ 5వ తారీఖు గురువారం రాత్రి 8:35 ఇంక పెళ్లి ఎక్కడంటారా? మన పెద్దాపురంలో ఉన్న సీకే కన్వెన్షన్ హాల్ ఉంది కదండి, అందులో అనమాట. మరి భోజనాలు కూడా అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి ఫంక్షన్ హాల్లోనేనండి. నావగాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇక మరి మా గోదావరి అంటే మర్యాద విషయంలో ఎక్కడ తగ్గరండి. మరి ఎన్ని పనులున్నా పక్కన ఎట్టేసి పిల్ల జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి బాబా. ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. మరి అందుకనే బేగా వచ్చాడు. మరి నేను చెప్తున్నాను కదా.